శ్రీ గురుభ్యో నమ. గణాధ్యక్షాయ నమ. పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి గురువారం చదువుకోవాల్సిన మహామహిమాన్వితమైన స్తోత్రం గురుపాదుకా స్తోత్రం. ప్రతి గురువారం పొద్దున కానీ సాయంత్రం కానీ మీకు వీలైనప్పుడు స్నానం చేయగానే లేదా ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి మొహం కాళ్ళు చేతులు కడుక్కొనైనా మీ ఓపిక తగ్గట్టు మహామహిమాన్వితమైన గురుపాదుకా స్తోత్రం చదువుకుంటారని ఆశిస్తున్నాను. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం కవిత్వవారాసి నిసాకరాభ్యాం దౌర్భాగ్యదావాం బుధమాలికాభ్యాం దూరీకృతానమ్ర విపత్తితాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నతాయయోః శ్రీపతితాం సమీయుః కదాచిదభ్యాసు దరిద్రవర్యాః మూకశ్చ వాచస్పతితాం హితాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నాళీకనికాస పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యాం నమజ్జనాభీష్ట తతిప్రదాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నృపాలిమౌలి వ్రజరత్నకాంతి సరిద్విరాజత్ జశకన్యకాభ్యాం నృపత్వదాభ్యాం నతలోకపంక్తేః నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్వరాభ్యాం జాడ్యాబ్ధి సంశోషణవాడవాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం సమాధిషట్క ప్రదవైభవాభ్యాం సమాధిదాన వ్రతదీక్షితాభ్యాం రమాదవాంధ్రిస్థిరభక్తిదాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం స్వార్చాపరాణాం అఖిలేష్టదాభ్యాం స్వాహా సహాయాక్ష ధురంధరాభ్యాం స్వాంతాచ్చ భావ ప్రదపూజనాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం వివేకవైరాగ్య నిధిప్రదాభ్యాం బోధప్రదాభ్యాం ధృతమోక్షదాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః. శ్రీ గురుపాదుకాభ్యాం. గురుపాదుకా స్తోత్రం చాలా మహిమాన్వితమైంది. శ్రీ శంకరాచార్య విరచితం. ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో గురువు అనేవాడు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. సో గురువు గారితోనే ఆరంభమై తర్వాత వినాయకుడు పూజ చేసుకుంటూ మీ యొక్క సాధనని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. గురుపాదుకా స్తోత్రం ప్రతి గురువారం మీ యొక్క గురువు యొక్క పాదాలను మనసులో ధ్యానం చేస్తూ ఆ గురువుగారి పాదాల మీదనే మనసు పెట్టి
ఈ యొక్క గురుపాదుకా స్తోత్రం ప్రతి గురువారం వీలైన వాళ్ళు రోజు చదివితే ఇంకా మంచిది. మనకున్న ఈ బిజీ షెడ్యూల్లో రోజు చదవడం వీలవుతుందో లేదో చూసుకుంటూ ప్రతిరోజు పొద్దున గురువు వినాయకుడు చేసి మిగతా ఏమైనా చేయండి. గురుపాదుకా స్తోత్రం మొదట చదివి వినాయకుడు, తర్వాత మీ సాధన. లేదంటే ప్రతి గురువారం అయినా చేయడం చాలా మంచిది. సర్వం శ్రీ సద్గురుపాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.